పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. జూలై 19వ తారీఖు 16వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము జ్ఞాన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం మరియు 16వ వచనం నుండి 19వ వచనం వరకు ధ్యానించుదాం. దేవుడే ఏకైక న్యాయాధిపతి. జ్ఞాన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుని తప్ప మరెవ్వరూ సమస్త సృష్టిని పాలించే అధికారం కలిగి లేరు తెలియజేస్తుంది. దేవుడు సర్వాధికారి, సర్వజ్ఞుడు, న్యాయవంతుడు. ఆయన తీర్పులు ఎల్లప్పుడూ సత్యమై న్యాయమై ఉంటాయి. మనుషుల తీర్పులు పొరపాట్లు చేయవచ్చు, కానీ దేవుని తీర్పు ఎప్పుడూ తప్పదు. అందువల్ల మన జీవితాన్ని ఆయన చిత్తానికి అప్పగించి ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. శక్తితో కూడిన న్యాయం 16వ వచనంలో ప్రకారం దేవుని బలం ఆయన న్యాయానికి మూలం. ఆయనకు అపారమైన శక్తి ఉన్నప్పటికీ దానిని దుర్వినియోగం చేయరు. ఆయన శక్తి ప్రేమతో, కరుణతో, నీతితో నిండి ఉంటుంది. ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అధికారము లేదా శక్తి లభించినప్పుడు దాన్ని వినయంతో, న్యాయంతో ఉపయోగించాలి. కరుణామయుడైన దేవుడు 17-18 వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుడు ఓర్పుతో మనల్ని నడిపిస్తాడని తెలియజేస్తున్నాయి. మన తప్పులను వెంటనే శిక్షించకుండా మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన కరుణ అపారమైనది. ఈ ప్రేమను అనుభవించిన మనం కూడా ఇతరుల బలహీనతలను క్షమించి వారిని ప్రేమతో సరిదిద్దడానికి ప్రయత్నించాలి. ఆశని ఇచ్చే ప్రభు. మరి 19వ వచనంలో చూసినట్లయితే దేవుడు తన ప్రజలకు పశ్చాత్తాప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పాపంలో పడిన వారికి కూడా తిరిగి ఆయన వద్దకు వచ్చే మార్గాన్ని తెరిచి ఉంచాడు. ఈ సందేశం మనలో ఆశను నింపుతూ ఉంది. ఎంత పెద్ద తప్పు చేసినా నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వస్తే ఆయన మనలను స్వీకరించి కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాక్య భాగం మనకు దేవునిలా న్యాయంగా, వినయంగా, దయతో జీవించమని పిలుపునిస్తుంది. ఇతరులను త్వరగా తీర్పు తీర్చకుండా ఓర్పుతో అర్థం చేసుకొని ప్రేమ, క్షమ, కరుణ, న్యాయం అనే దేవుని గుణాలను మన జీవితంలో ప్రతిబింబించినప్పుడు మనం క్రీస్తు శిష్యులుగా ప్రపంచానికి వెలుగుగా నిలుస్తాం. దేవుని కరుణను పొందిన వారిగా అదే కరుణను ఇతరులకు పంచడం మన నిజమైన క్రైస్తవ పిలుపు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు 2వ పట్టణం చూసినట్లయితే పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26-27 వచనములు. మన బలహీనతలో పరిశుద్ధాత్మ సహాయం చేస్తారని పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో తెలియజేస్తూ ఉన్నారు. మన బలహీనతలలో పరిశుద్ధాత్మ మనకు సహాయకుడిగా ఉంటాడని అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో మనకు ఎలా ప్రార్థించాలో, ఏమి అడగాలో తెలియక అయోమయంలో ఉంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో పనిచేసి మాటల్లో చెప్పలేని నిట్టూర్పులతో మన కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞప్తి చేస్తాడు. ఇది దేవుడు మనలను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రార్థనలో పరిశుద్ధాత్మ పాత్ర. మన ప్రార్థన కేవలం మాటల సమాహారం కాదు, అది దేవునితో జీవ సంబంధం. పరిశుద్ధాత్మ మన ఆలోచనలను, మన కోరికలను దేవుని చిత్తానికి అనుగుణంగా మలుస్తాడు. అందువల్ల నిజమైన ప్రార్థనలో మనం పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి. అప్పుడు మన ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవిగా మారతాయి. 27వ వచనం ప్రకారం దేవుడు మన హృదయాలను సంపూర్ణంగా పరిశీలిస్తాడు.
మనం బయటకు చెప్పలేని బాధలను, కన్నీళ్లను, ఆశలను కూడా ఆయన తెలుసుకుంటాడు. మన మాటలు తక్కువైనా మన హృదయపు మొర దేవునికి స్పష్టంగా వినిపిస్తుంది. ఈ సత్యం మనకు గొప్ప ఆదరణ, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని చిత్తానికి అనుగుణమైన ప్రార్థన. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ దేవుని చిత్తానికి అనుగుణంగా మన కొరకు విజ్ఞప్తి చేస్తాడు. కొన్నిసార్లు మనం కోరేది మనకు మేలు కాకపోవచ్చు, కానీ దేవుని సంకల్పం ఎప్పుడు మన శ్రేయస్సుకే ఉంటుంది. కాబట్టి మన ప్రార్థనలో నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరుగాక అనే విషయాన్ని కలిగి ఉండాలి. ఈ వాక్యాలు మనకు ఒక గొప్ప భరోసానిస్తాయి. మన ప్రార్థనలు బలహీనంగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. అందువల్ల నిరాశపడకుండా ప్రతిరోజు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని విశ్వసిస్తూ జీవించినప్పుడు మన జీవితం దేవుని చిత్తానికి అనుగుణంగా మారి శాంతి, ఆశ, ఆత్మీయ బలంతో నిండిపోతూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి 43వ వచనం వరకు ధ్యానించినట్లయితే ఒక శక్తివంతమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మంచి విత్తనాన్ని విత్తే దేవుడు యేసు ప్రభు ఈ ఉపమానంలో పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాన్ని విత్తిన ఒక మనుష్యుని వంటిది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం అని చెప్పాడు. మంచి విత్తనం దేవుని వాక్యం. దేవుని పిల్లల్లా మనం జీవితాన్ని జీవించాలి. మన హృదయం దేవుని వాక్యాన్ని స్వీకరించే మంచి నేలగా మారినప్పుడు మన జీవితం దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది. శత్రువు నిద్రలో పనిచేస్తాడు. మనుషులు నిద్రపోయినప్పుడు అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య కలుపు విత్తి వెళ్ళిపోతాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. సాతాను ఎప్పుడు నిర్లక్ష్యము, ఆత్మీయ సోమరితనం, ప్రార్థనలేమి ఉన్న చోట పనిచేస్తాడు. అందుకే యేసు మేల్కొని ప్రార్థన చేయండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో హెచ్చరిస్తూ ఉన్నారు. దేవునితో నిరంతరం సంబంధంలో ఉన్నప్పుడు మాత్రమే శోధనలను జయించగలం. దేవుని ఓర్పు గొప్పది. దాసులు కలుపును వెంటనే పీకివేయాలని కోరినప్పుడు యజమాని పంటకాలం వరకు రెంటిని కలిపి పెరగనివ్వండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం అని చెప్తూ ఉన్నారు. ఇది దేవుని అపారమైన ఓర్పును తెలియజేస్తుంది. పాపిని వెంటనే శిక్షించకుండా పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తాడు. ప్రభు ఎవరు నశించక అందరూ మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనం. తీర్పు దినము తప్పక వస్తుందని ప్రభు వివరిస్తూ ఉన్నారు. యేసు ఉపమానాన్ని వివరించి కోతకాలం, లోకాంతం, కోత కోయువారు దేవదూతలు మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం అని చెప్పారు. ప్రతి మనిషి ఒకరోజు దేవుని ముందు నిలబడాలి. ఆ రోజు మన సంపద, పేరు, స్థానం కాదు, దేవునికి మన విశ్వాసం మరియు నీతిమయమైన జీవితం మాత్రమే విలువైంది. కాబట్టి ప్రతిరోజు దేవుని చిత్తానుసారం జీవించాలి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. ఈ లోకంలో విశ్వాసం కోసం కష్టాలు వచ్చినా దేవుడు తన పిల్లలను నిత్యమైన మహిమను సిద్ధం చేశారు. విశ్వాసంలో నిలకడగా ఉంటే వారికి దేవుని రాజ్యంలో ఆనందం, శాంతి, మహిమ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ ఉపమానం ఇతరులను తీర్పు తీర్చడానికి కాదు, మనల్ని మనం పరిశీలించుకోవడానికి పిలుపునిస్తుంది. నా జీవితంలో దేవుని వాక్య ఫలాలు ఉన్నాయా?
ప్రేమ, క్షమ, వినయం, పవిత్రత కనిపిస్తూ ఉన్నాయా? మీరు వారి ఫలముల చేత వారిని తెలుసుకొందురు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. చిన్న ఆరంభాలు గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఈ అధ్యాయంలో ఆవగింజ, పులిసిన పిండి ఉపమానాల ద్వారా యేసు దేవుని రాజ్యాన్ని చిన్న ఆరంభంతో ప్రారంభమై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని బోధించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుండి 33వ వచనం వరకు. చిన్న ప్రార్థన, చిన్న ప్రేమ కార్యం, చిన్న విశ్వాస అడుగు కూడా దేవుని చేతిలో గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి మంచి పనిలో ఎన్నడూ నిరుత్సాహపడకూడదు. దేవుని పిలుపు ఈరోజు నిర్ణయం తీసుకుందాం. ఈ వాక్య భాగం మనకు ఒక స్పష్టమైన పిలుపునిస్తుంది. మన జీవితంలో కలుపు వంటి పాపాన్ని విడిచిపెట్టి గోధుమల వలె దేవునికి ఫలించే జీవితాన్ని జీవిద్దాం. యేసు చివరిగా వినుటకు చెవులున్నవాడు వినుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం అని పిలుపునిచ్చాడు. ఈ పిలుపుకు ఈరోజు స్పందించి దేవుని రాజ్యానికి తగిన జీవితాన్ని గడపడానికి నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోక తండ్రి, నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. మా జీవితాల్లో ఉన్న కలుపు వంటి పాపాలను, గర్వాన్ని, అసూయను, క్షమలేని మనస్సును తొలగించుము. నీ వాక్యమునే మంచి విత్తనము మా హృదయాల్లో లోతుగా వేళ్ళోనుకొని సమృద్ధిగా ఫలించేలా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపుము. శోధనల మధ్య కూడా విశ్వాసంలో నిలకడగా ఉండే కృపను ప్రసాదించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున